మొత్తం ఈ 5 వెళ్తున్నాం. మామూలుగా ఉండదు ట్రిప్ ఈసారి. ఓకే వెళ్ళు బాయ్స్ హ్యాండ్స్ అప్. బ్రో ఇక్కడ పర్లేదు బ్రో, కేరళలో అలా చేసావు కనుక తీసుకెళ్ళి వేసేస్తారు. బ్రో ఎవరు ఫిల్టర్ పెట్టలేదు? ఎవరు? ఇద్దరు ఫిల్టర్ పెట్టారు అనుకున్నాను. ఎవరో ఫిల్టర్ పెట్టలేదు. వైట్ కలర్ లైట్ వస్తుంది. వైట్ కలర్ లైట్ ఎవరిది? కారుడు కొడుతున్నాడా? ఓకే 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 పదండి పోదాం పైకి. పైకి అంటే ముందుకి అర్థం, పైకని కాదు. ఎక్కడి నుంచి మేము చితక్కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. నాకు తెలిసి రోడ్డు కూడా స్ట్రైట్ రోడ్డు బ్రో, ఇది ఎక్కడ తిరగక్కర్లేదు. రికార్డ్ చేస్తున్నాను, ఎదరకండి. గణేష్ సే హాయ్. ఎలా చూడు, హాయ్ హాయ్. తను గణేష్, తను జగదీష్. చెప్పాడు ఏ ఓ బై బ్రో. బ్రో 100 వెళ్ళినా వాయిస్ అందరూ క్లారిటీగా వస్తుంది కదా. స్పీడ్ 100 వెళ్తున్నాం కదా, వాయిస్ అందరికి ఓకే కదా. ఓకే మైక్ దగ్గర పెట్టుకుంటాను. నాకైతే నాకు ఈ సిట్టింగ్ ఉంది భయ్యా, మంచి ప్రశాంతంగా నీట్గా. ఏదో ఆఫీస్ ఏరియాలో కూర్చున్న దానికన్నా ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంది నాకు. మంచిగా కాల్ పెట్టుకోవడానికి ఉంది. ఇక్కడ రికార్డ్ అవుతుంది, మంచి వ్యూ వస్తుంది, సూపర్ ఉంది. ఇప్పుడు ఓకే ఎన్డీ ఫిల్టర్ తీయాలనుకుంటా, నేను తీయకుండా రికార్డ్ చేసేస్తున్నాను. నాకు తెలిసి మీకు బ్లాక్గా వస్తుంది అనుకోండి వీడియో. చెక్ చేయాలి. షెడ్ ఎన్డీ ఫిల్టర్ తీయకుండా ఇప్పుడు రికార్డ్ చేస్తాను. రే బ్రో హార్న్ కూడా ఇప్పుడు చేతులు కాలేవు. ఓకే థ్యాంక్స్. ఇంకా ఇలా ఉంటుంది మనతో. యాక్చువల్గా ఎన్డీ ఫిల్టర్ తీసి నీట్గా బ్యాగ్లో పెట్టాలి. మనం తీసేసి ఎలా పడతాలో పెట్టేస్తున్నాను. ఏదో టీ కాగినప్పుడు మార్చుకుందాం. నాకు తెలిసి సెట్టింగ్స్ సరిపోవు అనుకుంటా, లైటింగ్ తక్కువ వస్తుంది. ఆగిన తర్వాత చూద్దాం. బాయ్. ఈసీకి ఏదో అయ్యి ఉంటుంది అంతే, ఏం కదరా. అంటే ఏదైందంటే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. వద్దులే పదండి బ్రో. ఇప్పుడు 150 ఉంటుంది బ్రో టీ ఈజీగానే. ఇక్కడికి వచ్చాం, ఉడిపి ప్యూర్ వెజ్ అంట. టీ రేట్ ఎక్కువ చెప్తున్నారని చెప్పి వెళ్ళిపోతున్నాం మళ్ళీ. అంత బ్రో అది కాదు, రాజేష్ గణేష్ 17,000 20,000 ఎట్టి లైట్లు కొన్నారు. టీ కోసం భయపడుతున్నాను చూసాం బ్రో. అది బ్రో జాగ్రత్త అంటే మనకి. అదే కదా, అందుకే బడ్డీ కొట్లోనే ఫోన్ చేసేద్దాం. ఏ బడ్డీ కొట్లని టీ తాగేసాం అంటే ట్రిప్కి వెళ్ళి వచ్చే ఛాయ్గా. మేమే బ్రో లాస్ట్ టైం అయితే అప్పుడేందుకు బ్రో వేద్దాంలే, కనబడుతున్నాయి కదా రోడ్లు, జనాలు ఫీల్ అవుతారు మళ్ళీ. రే టీ టైం రా అద్ది మన కోసం వేసారా. ఇలా ఎంటర్ అవగానే లైట్ అద్ది. అరే ఇలా పెట్టే అలా పెట్టలే. వద్దులే ఆపే. ఏంటి దీనికి దానికి ముగ్గుడికి ఒకటే లైట్స్. ఆడమా తెలియదు. కనబడుతుందా? అబ్బా
బ్రో చూస్తాను ఇలాగే 10 రోజుల తర్వాత అంటే చూస్తాను. 2 ప్లేస్లు ఇది జోష్. ఇంకెక్కడ ఆగం, నాన్ స్టాప్ కొట్టేస్తాం ఇంకో 100 కిలోమీటర్లు. సో ఈ లోపల ఇన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఛార్జింగ్ చేసుకుని వెళ్ళిపోదాం. బ్రో ఎలా ఉంది బ్రో? ఏంటది ఎక్స్పీరియన్స్ ఇంకా లేదు కదా. ఓకే తర్వాత చేస్తారు మా వాడు. సూపర్ బ్రో, ఇప్పటి వరకు అయితే మంచిగా నడుస్తుంది. ముందు చూద్దాం ఎలా ఉంది. ఇంకా ఫోన్ కూడా పడదు. ఇంకా ఫర్దర్గా ఏమేమి పడేసుకుంటాం. ఫర్దర్గా బ్రో అన్నీ తెచ్చుకున్నారు కదా, వచ్చి కూర్చేటి లోపల పని వద్దు. ఎక్కడ వచ్చి గంట అయింది, క్లైంట్ కాల్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. బైక్ పని చేయట్లేదు. సో ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇంకా కర్నూలు కొట్టేస్తాం. బైక్ పని చేయట్లేదు కూడా, లాగిన్ కూడా ఏం చేయను. బాయ్. ఇందాక కాలేజ్ మీటింగ్ జరిగింది కదా, అక్కడ మైక్ కనెక్ట్ అవ్వలేదు. అక్కడి నుంచి ఇక్కడికి 120 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను నాన్ స్టాప్. నేను 120 కొట్టాను. నేను వచ్చి ఒక 10 మినిట్స్ ఇలా వెయిట్ చేస్తాను ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర. ఇక్కడి నుంచి ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది ఎక్కడికి, కర్నూలుకి. కర్నూలులో తినేసి ఇక్కడి నుంచి అనంతపురం వెళ్ళాలి. హలో నమస్తే. మనోడు పడుకుంటాడంట వెనకాల. లారీ వచ్చింది అనుకో, నువ్వు లారీ అనుకో, ఇలాగే వెళ్తున్నాడు. నాతో ఆడుకుంటుండు. వదిలేరా అంటే అవుతుండు, ఆడు నా మీద 110 వెళ్తున్నాడు. మనకి ఎందుకు ఎక్కడ కనిపించాడు మనకి. ఏమో మేము చూడలేదు అసలు, మన ఒకటే పని. కార్లు ఇచ్చారులే, అందరు ఇస్తున్నారు. ఇది డస్ట్ రోడ్ ఎక్స్ట్రా చూసా కదా, తెలుసు ఎన్నిసార్లు చేస్తున్నాడు. సరే కర్నూలులో తిన్నప్పుడు ఆగుతాము, మళ్ళీ అప్పుడు ఆన్ చేస్తా కెమెరా. ఇందాక మైక్రోఫోన్ ఎందుకో వచ్చి మైక్ ఎందుకో కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు కనెక్ట్ అయింది నాకు తెలిసి. ఇప్పుడు మళ్ళీ లోపల పెట్టేస్తా కెమెరా. మళ్ళీ కర్నూలులో తింటున్నప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తా. టైం ఎంత అయిందంటే ఇప్పుడు 10 అయింది ఎగ్జాక్ట్గా. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది కర్నూలుకి. ఆగి తినేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాం. అక్కడ మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. టైం వచ్చేసరికి 11 అయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము అనంతపూర్ కొట్టాలి. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్స్ చూపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్లీప్ వేసి పడుకుని పోవడమే. ఇంకా బ్లాగ్ తీయడం కూడా ఏం లేదు, మొత్తం స్ట్రైట్ రోడ్ అంతా. సో అందుకే ఇంకా వీడియో కూడా ఏం తీయట్లేదు, జస్ట్ ఇలా ఎక్కడైనా ఆగితే వీడియో తీస్తున్నాను. మళ్ళీ అనంతపురం లెక్క రికార్డ్ చేస్తాను. ఎవరిది అనంతపురం కదా, అనంతపురంకి 30 కిలోమీటర్లు బయట. అనంతపురంకి ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఏదో పెట్రోల్ బంక్ అనిపించింది, భారత్ పెట్రోల్ బంక్. కొంచెం ఏదో సేఫ్ అనిపించి వచ్చాము. వాళ్ళేమో వచ్చి ఇక్కడ సేఫ్ కాదు మీరు వెళ్ళిపోండి అన్నారు. ఫస్ట్ ఒకడు వచ్చి, తర్వాత ఇంకొకటి వచ్చి మీ ఇష్టం వేసుకోండి, ఇక్కడ దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి, ఆ తర్వాత మీ ఇష్టం అన్నారు. మా లగేజ్ చూడండి ఎంత ఉందో. ఇది నా ల్యాప్టాప్ బ్యాగు, ఇవన్నీ మనవే. ఇంత లగేజ్ ఉంది. ఇది టాప్ బాక్స్ ఉంది, ఇంకా లగేజ్ దింపాలి. ఇవన్నీ తీసి ప్రజెంట్ అక్కడ పెట్టుకోవాలి. ప్రజెంట్ నా దగ్గర ఒక లాక్ సిస్టమ్ ఉంది, అది పెడదాం అనుకుంటున్నాం. అందరూ బండి లోపల పెట్టేసిన తర్వాత ఇక్కడ టెంట్లు వేసుకుంటాం. టెంట్లు వేసుకొని అలా బండికి లాక్స్ వేసుకొని పడుకుని పోతాం ఇంక రాత్రికి. బైక్స్ ఇక్కడ పార్క్ చేసాము. బైక్స్ ఇక్కడ పార్క్ చేసుకున్నాం. ఇక్కడ టెంట్, అక్కడ ఒక టెంట్ వేసుకున్నాం.
మేము పాలు కూడా పొంగించామని చెప్పు. ఇది కొత్త ట్రెండ్, ఇది పాలు పొంగిస్తారు వీళ్ళు. మా సంసారం బ్రో మీ లగేజ్ చాలా ఎక్కువ ఉంది బ్రో. మా దాంట్లో సో ఒక బ్యాగ్ తప్ప ఏం లేదు, 2 బెడ్షీట్లు ఉన్నాయి. మొత్తం సెట్ చేస్తాం, టైం వస్తే 1:30 అవుతుంది. పడుకొని మార్నింగ్ 7:30 అలా లేస్తాం. ఇంకా ఈ రోజుకి ఇంతే వ్లాగ్. రే ఎలా అనిపించిందిరా ఈరోజు? హైలైట్ ఏంటంటే చెప్పరా, హైలైట్ చెప్పరా ఈరోజు? గంటన్నర రాజేష్ గంట 2 గంటలు కాదు, ఇంకా తక్కువ. 8:30 to 10 అనుకుంటా. ఫస్ట్ నుంచి 10:30 కాదు, ఫస్ట్ గంటన్నర. 8 గంటన్నరలో 170 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకొచ్చాం. కొట్టుకొచ్చాం బండి. అసలు ఎక్కడ జంపింగ్ కూడా జంపింగ్లు, చాలా ఫ్లయింగ్లు, బాగుంది. అబ్బబ్బబ్బబ్బ. నాకు చాలా బాగా నచ్చింది అది. మామూలు కాదు. మా వెయిట్ ఎక్కడ రావడం వల్ల బ్యాగ్లో గంటన్నరలో 170 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకొచ్చాం. చాలా ఫాస్ట్గా వచ్చాం. 120, ఎక్కడ బ్రేక్లు కూడా కొట్టలేదు అసలు. ఇంకంతే. మాదైతే చాలా సింపుల్గా ఉంది టెంట్. వాళ్ళైతే బస్ సంసారమే పెట్టుకున్నారు లోపల. తాళాలు ఎవరి బ్యాగ్లో వాళ్ళు పెట్టుకోండి. ఎవరి తాళం వాళ్ళే రెస్పాన్సిబుల్. పోయినందుకు దొంగడేస్తారు పొద్దున్నే. బయట ఇంకేం లేవు బ్రో. ఇంక పడుకుంటాం. నాకు లైట్కి నిద్ర వస్తుంది. ఇంకా నాకు తెలిసి ఎవరికి నిద్ర రావట్లేదు అనుకుంటా. పడుకుంటాం. ఇంకా బాయ్. ఆడుకుంటారు వీళ్ళు.